బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్లో ఏం జరగబోతోంది, మహబూబ్ నగర్ బీజేపీలో ఏం జరిగే అవకాశం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. రసవత్తరంగా మారింది మహబూబ్ నగర్ బీజేపీ రాజకీయం. అవును, ఎంపీ టికెట్ తనదే అంటున్నారు జితేందర్ రెడ్డి. తనకు తిరుమలేశుడు తోడున్నాడంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. దాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ఫోటో చూసే ప్రయత్నం చేద్దాం, ఫుల్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ట్విట్టర్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. లార్డ్ వెంకటేశ్వర ఈజ్ విత్ మీ, మై పార్టీ విల్ బ్లెస్ మీ విత్ మహబూబ్ నగర్ సీట్, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అంటున్నారు. అంటే తిరుమల వెంకటేశ్వరుడు నాకు తోడున్నాడు, నాతో పాటు ఉన్నాడు, మా పార్టీ దీవెనలు కూడా నాకు నిండుగా ఉన్నాయి, మహబూబ్ నగర్ సీట్ నాదే అంటున్నారు ఆయన. పూర్తి నమ్మకం ఉంది అంటూనే అక్కడ ట్యాగ్ చేశారు నరేంద్ర మోదీని, అమిత్ షాను, అలాగే బిఎల్ సంతోష్ని, జేపీ నడ్డాను, సునీల్ బన్సల్ను, కిషన్ రెడ్డిని, అలాగే లక్ష్మణ్ని కూడా. ఏం జరగబోతుందని ఉత్కంఠ కొనసాగుతుంది అక్కడ. ఆ ఫోటో కూడా చూడండి, ఎవరో ఫోన్ చేసి మాట్లాడినట్టు, తనతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఆయన ఆ ఫోటోను పోస్ట్ చేశారు. దాంతోపాటు చిన్న గ్లిట్టర్ కూడా ఉంటుందన్నమాట, అంటే చిన్న మెరుపు కూడా ఉంటుంది ఆ ఫోటోలో కూడా. అంటే అవుటర్లో అది వీడియో రూపంలో చూపించినప్పుడు, ఎందుకంటే వీడియో రూపంలో చూపించి ఇప్పుడు వస్తాం అవకాశం లేదు కాబట్టి అది ఒక పిక్చర్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ట్వీట్ కనుక మీరు పూర్తిగా లాగిన్ అయ్యి చూసినప్పుడు ఒక చిన్న గ్లిట్టర్ కూడా, అంటే ఒక చిన్న మెరుపు కూడా దానికి యాడ్ చేశారు. అంటే ఏం జరగబోతోంది, ఆయన ఏమైనా మెరుపులు మెరిపించబోతున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ రైజ్ అవుతోంది. ముఖ్యంగా ఆయనైతే మాత్రం తనదే టికెట్ అనే గట్టి నమ్మకంతో ఉన్నారు. మరలాంటప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ ఏం చేయబోతున్నారనే ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జితేందర్ రెడ్డి. ఇటీవలే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఆ ఇమేజ్ని మీకు చూపించే ప్రయత్నం, ఆ వీడియో ఫుటేజ్ని మీకు చూపించే ప్రయత్నం చేయలేము, కానీ ఆ ట్వీట్ కనుక మీరు పర్సనల్గా చూస్తే ఒక చిన్న పిల్లాడు చేతులు వెనక్కి కట్టుకొని తిరుగుతూ ఉంటాడు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్పి. ఇంట్రెస్టింగ్గా అదిగో ఇదే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటే కూడా చిన్నపిల్లాడి ఫోటోని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తొలి జాబితాలో మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ హైకమాండ్. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రేసులో జితేందర్ రెడ్డి, డీకే అరుణ ఇద్దరు హేమాహేమీలే. ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎటు తేల్చుకోలేక హైకమాండ్ మల్ల గుల్లాలు పడుతుందంటే అక్కడిక అవుననే మాట వినిపిస్తుంది. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, మహబూబ్ నగర్ విషయంలో ఏం జరుగుతోంది? ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు, ఇన్ఫాక్ట్ మరో ట్వీట్ ఆస్త్రం అనుకోవచ్చు. సో ఏంటి జితేందర్ రెడ్డి అంచనాలు ఏంటి? జితేందర్ రెడ్డితో అటు హైకమాండ్ సంబంధించి ఏమైనా మాట్లాడారా? సచిన్, ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అటు డీకే అరుణ, అదేవిధంగా జితేందర్ రెడ్డి వీరిద్దరు కూడా టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఎవరికి టికెట్ కేటాయించాలనేటటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుందనే విషయం అయితే ఈ ట్వీట్లను చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు మొదటి వరకు కూడా చూసుకున్నట్టయితే మొన్నటిదాకా డీకే అరుణ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తనకే టికెట్ వస్తుందనేటటువంటి ప్రచారాన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో జితేందర్ రెడ్డి మాత్రం చాలా సైలెంట్ గా హైకమాండ్ తో మాట్లాడుతూ చాలా సైలెంట్ గా తన సీటును తాను దక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్ట్ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మొదటి లిస్ట్ విడుదల చేస్తున్న సమయంలో జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఒకవేళ డీకే అరుణ కనుక టికెట్ కేటాయించినట్టయితే ఏం చేయాలనేటటువంటి విషయాన్ని ఒక క్వశ్చన్ మార్క్ చేస్తూ కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, హోంమంత్రి అమిత్ షా వీరందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్ చేయడంతో అదంతా కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. ఆ ఫస్ట్ లిస్ట్ లో డీకే అరుణ పేరు కనిపించలేదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థి పేరు అనేది కనిపించలేదు. మహబూబ్ నగర్ స్థానాన్ని హోల్డ్ లో పెట్టేసింది హైకమాండ్. సో ఆ తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. సెకండ్ లిస్ట్ లో కూడా ఖచ్చితంగా తనకే వస్తుంది అనేటటువంటి ధీమాన్ అయితే డీకే అరుణ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరొక ట్వీట్ ని చేశారు జితేందర్ రెడ్డి. సో వరుసగా ట్వీట్లతో తన ఏదైతే సందేశాన్ని అందించాలనుకుంటున్నాడో తన ట్వీట్ల ద్వారా హైకమాండ్ కు సందేశాలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. తిరుమలేశుడు నాకు తోడున్నాడంటూ కూడా ట్వీట్ చేశాడు జితేందర్ రెడ్డి. ఆ ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, అదేవిధంగా కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ వీరందరినీ కూడా ట్యాగ్ చేస్తూ మరొక ట్వీట్ చేశారు. వరుసగా ట్వీట్లతో తన సీట్ ని తను దక్కించుకునేందుకు ట్విట్టర్ ని వేదికగా చేసుకున్నాడు జితేందర్ రెడ్డి. ఖచ్చితంగా తనకు టికెట్ కేటాయించాలనేటటువంటి ఒత్తిడిని పార్టీ మీద ఇంటర్నల్ గా తీసుకురావడంతో పాటు ట్విట్టర్ ద్వారా
ట్వీట్లు చేస్తూ కూడా పార్టీ దృష్టికి అయితే తనకు ఖచ్చితంగా ఈసారి బరిలో ఉంటా టికెట్ కేటాయించాలనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓ పక్క రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ మహబూబ్నగర్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపించాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. గెలుపు దిశగా ముందుకు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఇద్దరు హేమాహేమీలే, ఇద్దరు సీనియర్లే. ఒకరు జాతీయ ఉపాధ్యక్షురాలు, అలాగే మరొకరు జాతీయ స్థాయిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. ఈ నేపథ్యంలో ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అక్కడ వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? హైకమాండ్కి అంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళి ఢిల్లీ పెద్దలతోనే చర్చించే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ వెళితే ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎప్పుడైతే ఈ బీజేపీ పార్టీకి సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేస్తున్న సమయం నుంచి కూడా ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీ పెద్దలతో కలుస్తున్నారు. ఖచ్చితంగా తమకు టికెట్ కేటాయించాలి, తమకు ఎందుకు టికెట్ కేటాయించాలి, టికెట్ కేటాయిస్తే గెలుపు అవకాశాలు ఎంత మేర ఉన్నాయి, ఎట్లా గెలుస్తామనేటటువంటి విషయాలన్నీ కూడా అధిష్టానం ముందు పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఖచ్చితంగా మాకే టికెట్ వస్తుందనేటటువంటి ధీమాతో ఉన్న నేపథ్యంలో అటు డీకేఆర్ మాత్రం ఖచ్చితంగా నాకు అధిష్టానం నుంచి ఒక హామీ ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, కేవలం నేను జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్న గతంలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను జాతీయ రాజకీయాల్లో పాల్గొనేసి ఎంపీగా పోటీ చేశాను. కాబట్టి నేను కేవలం ఎంపీగానే పోటీ చేస్తా అంటూ కూడా మొదట్లోనే అధిష్టానం దృష్టిలో ఉంచాను. కాబట్టి ఈసారి ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది అనేటటువంటి ధీమాతో డీకేఆర్ ఉంటే, మరోపక్క జితేందర్ రెడ్డి సైతం ఖచ్చితంగా నాకు టికెట్ కావాలి, గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేశా, ఒకసారి బీజేపీ పార్టీ నుంచి మరోసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేశా, కాబట్టి నాకు అనుభవం ఉంది, దాంతో పాటు క్యాడర్ ఉంది, అంతా ఉంది, ఖచ్చితంగా నాకే కావాలని ఇద్దరు నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ సైతం ఎవరికి టికెట్ కేటాయించాలి, ఎవరిని బుజ్జగించాలనే విషయంలో కొంత సందిగ్ధత పడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు హేమాహేమీలే, ఇద్దరు పెద్ద లీడర్లే. సో ఒకరు జాతీయ ఉపాధ్యక్షురాలు అయితే మరొకరు జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ. సో ఇద్దరు పెద్ద లీడర్లు కాబట్టి ఎవరికి టికెట్ కేటాయించాలి, ఎవరిని బుజ్జగించాలి అనే విషయంలో పార్టీ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే జితేందర్ రెడ్డి వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా మరోసారి ట్వీట్ అస్త్రాన్ని సంధించారు జితేందర్ రెడ్డి అంటే కనుక అవుననే సమాధానం ఇప్పిస్తోంది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. మహబూబ్ నగర్ బీజేపీ రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది, చాలా ఉత్కంఠ భరితంగా మారుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంపీ టికెట్ విషయంలో ఇద్దరు నేతలు కూడా తనదే టికెట్ అంటే తమదే టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జితేందర్ రెడ్డికి సంబంధించి ఏపీ జితేందర్ రెడ్డి ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. తనకు తిరుమలేశ్వరుడు తోడున్నాడంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా ట్వీట్ చేయడమే కాదు, ఆ ట్వీట్తో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన చేసిన ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేసినప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతోంది ఆయన ఎంతటి కాన్ఫిడెన్స్తో ఉన్నారనేది. బట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఆ ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, లార్డ్ వెంకటేశ్వరులు ఇస్ విత్ మీ, మై పార్టీ విల్ బ్లెస్ మీ విత్ మహబూబ్ నగర్ సీట్. అంటే లార్డ్ తిరుమలేశ్వరుడు నాకు తోడున్నాడు, అలాగే మా పార్టీ ఆశీస్సులు కూడా నాకున్నాయి, దాంతో మహబూబ్ నగర్ సీట్ దక్కుతుందంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉందంటూనే ఇక్కడ ట్యాగ్ చేశారు. నరేంద్ర మోదీని ట్యాగ్ చేశారు, అలాగే అమిత్ షాను, బిఎల్ సంతోష్ని, జేపీ నడ్డాను, సునీల్ బన్సల్ను, అలాగే కిషన్ రెడ్డిని, డాక్టర్ లక్ష్మణ్ను, వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో ఏం జరగబోతుంది మహబూబ్ నగర్ విషయంలో? బీజేపీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపబోతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.